టైమ్ 24/7. మరి ఇవాళటి వాతావరణం అప్డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు చూసుకున్నట్టయితే రానున్న 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం చూసుకున్నట్టయితే ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చు. ఈ సమయంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్ష సూచన నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ MPSDMA ప్రజలను, ముఖ్యంగా రైతులను అప్రమత్తం చేసింది. పొలాలలో పనిచేసే రైతులు, పశువుల కాపరులు పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలని సూచించింది. మరి హైదరాబాద్ నగరాల్లో చూసినట్టయితే పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసింది. ఈదుగాలులు ఉరుములతో కూడిన భారీ వర్షంతో నగరం తడిసి ముద్దయింది. మియాపూర్, కుకట్పల్లి, చందానగర్, జయద్గిరిగుట్ట, సురారం, కోంపల్లి, సుచిత్ర, దుండిగల్, గండిమైసమ్మ, బౌరంపేట్, బహదూర్పల్లి, చింతల్, షాపూర్ నగర్, బాలానగర్, గాజుల రామారం, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, అల్విన్ కాలనీ, బాలాజీ నగర్, బేగం బజార్, కోటి, అబిడ్స్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీ కపుల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. మణికొండలో వడగళ్ల వాన పడింది. భారీ వర్షం కారణంగా పలు చోట్లలో రహదారులు నీటితో నిండిపోయారు. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి బ్రిడ్జి సహా పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు, GHMC సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.